ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో అన్వర్ గారు, హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో అదిరిపోయిందని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కుబేరా 2025 సో జనవరి 2 నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్. Yes, అవునండి, చాలా పవర్ఫుల్ బ్యాచ్. చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ అది జనవరిలో జరిగేటువంటిది. వెరీ పవర్ఫుల్. మామూలుగా సార్, కుబేరుడి దగ్గర ఎలా అయితే డబ్బు ఉంటుందండి, అలా మీ దగ్గర డబ్బు ఉండాలంటే మీరు కుబేరా బ్యాచ్ కంపల్సరీగా రావాలి. 2025కి అదే స్పెషల్. ప్రతి ఒక్కరు కుబేరులు అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో జనరల్గా డబ్బు ఎవరి దగ్గర ఉంటుందని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే బాగా ఆలోచించండి. డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందంటే బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే జాబ్లో డబ్బు ఉంటుంది అనుకుంటారు. జాబ్ కూడా బిజినెసే. జేఓబి, జాబ్ అంటే జాయినింగ్ ఇన్ అదర్స్ బిజినెస్. జేఓబి అంటే ఏంటండి? జాయినింగ్ ఇన్ అదర్స్ బిజినెస్. జే ఫర్ జాయినింగ్ అదర్స్ బిజినెస్. సో మీరు అనుకుంటారు జాబ్ చేస్తున్నాను కానీ ప్రపంచంలో ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉంటే బిజినెస్ పీపుల్ దగ్గర ఉంది. సో మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం. ఇండియాలో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది? బిజినెస్ పీపుల్ దగ్గర. ఆ బిజినెస్ పీపుల్ మళ్ళీ ఇంకెవరు బిజినెస్ పీపుల్ ఉన్నారు? హూ ఇస్ ద రూలింగ్ ఎవరు చేస్తున్నారని చూస్తే ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో వై మార్వడీస్ ఆర్ సో రిచ్ అంటే ఈ బిజినెస్ పీపుల్లో మార్వడీస్ ఆర్ సో స్పెషల్, చాలా స్పెషల్ అండి. సో ఎన్ని స్వీట్లు ఉన్నా కొన్ని స్వీట్లు చాలా స్పెషల్. సో అదేవిధంగా బిజినెస్ పీపుల్ మొత్తం మీద తీసుకుంటే సో మార్వడీస్ ఆర్ సో స్పెషల్. అందుకే మనకు ఒక సామెత ఉంది, దేశ భాషలు ఎందుకు తెలుగు లెస్స అని అన్నట్టు. బిజినెస్ పీపుల్లో వీళ్ళు సపరేట్ రూట్, నా రూటే సపరేట్ అన్నట్టుగా వీళ్ళు రూట్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు అంత సక్సెస్ అవుతున్నారు అంటే వాళ్ళ దగ్గర మనీ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది? ఒక పాయింట్ అండి, తరాలు ఎందుకు వీళ్ళు ధనవంతులు అవుతున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఫ్యామిలీలో వాళ్ళ తాతలు ముత్తాతలు కొన్ని ఎకరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి కనీసం గజాలు కూడా ఉండవు. వాళ్ళ దగ్గర ఎకరాలు, వీళ్ళ దగ్గర గజాలు. చాలా మంది ఏంటంటే మా తాత దగ్గర 100 ఎకరాలు ఉండేది. మరి ఆ లెగసీని ఎందుకు మీరు చాలా మంది కంటిన్యూ చేయలేకపోయారు? వీళ్ళు ఎందుకు కంటిన్యూ చేశారు ఆ లెగసీని అంటే ఆ స్ట్రాటజీస్ ఏంటో చూద్దామండి. వై మార్వడీస్ ఆర్ సో రిచ్. ఫర్ ఎగ్జాంపుల్, అసలు వీరెవరు ఎక్కడ ఉంటారని తీసుకుంటే ఇండియాలో వీళ్ళు చాలా ఒక మామూలు స్మాల్ కమ్యూనిటీ అండి. కానీ వీళ్ళు రూల్ చేస్తున్నారు, ఇండియాను రూల్ చేస్తున్నారు. జనరల్గా మార్వడీస్ అనగానే రాజస్థాన్, మెయిన్గా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఈ 3 స్టేట్స్ నుంచి ఎక్కువ మంది వస్తారు. సో అయితే ఇప్పుడు మనం మాట్లాడే కొంతమంది పీపుల్ తీసుకుందాం. లైక్ ఇప్పుడు మార్వడీస్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి అంబానీ గారు, ఆదిత్య బిర్లా గ్రూప్, బజాజ్ కంపెనీ, సో ఇమామి, ఇలా చాలా రకరకాల అన్నమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఏంటనంటే అయితే ఇక్కడ చూసుకుంది మార్వడీస్ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి, మీరు జాగ్రత్తగా వినండి. మీరు బిజినెస్ చేస్తుంటే ఈ స్ట్రాటజీస్ని మీరు కంపల్సరీగా కాపీ చేయండి, క్రియేట్ చేయండి, సక్సెస్ కంపల్సరీగా అవుతారు. సో ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 42% ఇండియన్ బిలియనర్స్ ఆర్ మార్వడీస్ అండి. ఇండియాలో నేను అసలు స్టడీ చేసినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు చాలా షాక్ అయిపోయినా కూడా అసలు అద్భుతం నిజంగా. వీళ్ళ స్ట్రాటజీ కానీ, వీళ్ళ మైండ్ సెట్ కానీ, వీళ్ళ కమిట్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ ఆసమ్. 42% ఇండియన్ బిలియనర్స్ అంటే ఇండియాలో మొత్తం 100 బిలియనర్స్ తీసుకుంటే 42% బిలియనర్స్ మార్వాడీస్ ఉన్నారండి. రీసెర్చ్ మొత్తం మీరు చూస్తే ఏంటి అని అంటే ఇక్కడ ఇంకా దాని డెప్త్లోకి వెళ్తే 50% ఆఫ్ ఇండియన్ స్టార్టప్స్ ఈరోజు భారతదేశంలో ఏదైతే కొత్తగా స్టార్టప్ కంపెనీస్ అవుతున్నాయో అందులో ఖచ్చితంగా మార్వాడీస్ వాళ్ళు కో-ఫౌండర్గా పెడతారటండి. ఎందుకంటే వీళ్ళు చాలా అంత నమ్మకంగా పనిచేస్తారు. అండ్ ఇంకోటి కమిట్మెంట్ అనమాట. కమిట్మెంట్, వీళ్ళు అసలు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారో మీరు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1% చేంజ్. మనం కొత్తగా వెళ్తున్నామండి కాన్సెప్ట్, అటామిక్ హ్యాబిట్స్లో కాన్సెప్ట్ తీసుకుని ఎవ్రీ డే 1% చేంజ్ కానీ తీసుకుంటే ఇంతకుముందు కూడా మనం చెప్పాం ఇయర్లో 37% గ్రోత్ వస్తుంది, 37 టైమ్స్ బెటర్ అవుతాం. నేను మళ్ళీ చెప్తానండి 1% అంటే అందుకే ఒక దగ్గర ఉందండి, ఎవ్రీ డ్రాప్ కౌంట్స్. ఒక మొక్క పెరగాలి అంటే ప్రతి డ్రాప్ కూడా కౌంట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనం చిన్నప్పుడు స్కూల్లో ఆడుకునేటప్పుడు ఒక రేగుల షెడ్ నుంచి డ్రాప్ పడి అక్కడ హోల్ ఫామ్ అయిపోయింది, హోల్ ఫామ్ అయిపోయింది అనమాట. చీమలు కూడా ఒక్కొక్క చీమ పెట్టి పెద్ద పుట్టను తయారు చేసేస్తాయి. సో మీరు కూడా చెప్పింది జీవితంలో ఒక్కొక్క హ్యాబిట్ ఒక్కొక్క ఆలోచన ఎలా తయారవుతుంది అంటే మామూలు కాదు, ఒక పెద్ద సామ్రాజ్యంలాగా తయారవుతుంది. సో అయితే నేను ఇప్పుడు మన వీళ్ళ స్ట్రాటజీలోకి అందాం. అందుకే గుర్తుపెట్టుకోండి, స్మాల్ స్టెప్స్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. ఇక్కడ మీ పిక్చర్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చిన్న స్టెప్స్ తీసుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయారు. చాలామంది అనుకుంటారంటే పెద్దగా ఏదైనా చేద్దాం అనుకుంటారు, కానీ ఎప్పుడో చేద్దాం అనుకుంటారు. కానీ నేను చేసే దాంట్లో చిన్న మార్పులు చేసుకుంటే నేను ఫాస్ట్గా వెళ్ళిపోతానని ఎవరు అనుకోరు. చాలామంది నేను టైం కోసం వెయిట్ చేస్తున్నా అంటారు.
అందుకే రతన్ టాటా గారు ఒక మాట అంటారు, ఐ డోంట్ టేక్ రైట్ డెసిషన్స్, ఐ టేక్ ఎ డెసిషన్ అండ్ మేక్ ఇట్ రైట్. రైట్ డెసిషన్స్ తీసుకోను, డెసిషన్ తీసుకుంటాను, దాన్ని రైట్ చేస్తాను రతన్ టాటా గారు. సో అందువల్ల ఏంటంటే జీవితంలో గుర్తుపెట్టుకోండి, సరైన టైం కోసం వెయిట్ చేస్తాను అనుకోకూడదు, సరైన టైం వస్తే యాక్షన్ చేస్తాను అనుకోకూడదు, యాక్షన్ తీసుకొని దాన్ని మార్చుకోవాలన్నమాట. మీరు నిజంగా 1% చేంజింగ్ రెడీగా ఉంటే కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ విల్ టేక్ రైట్ డెసిషన్ టైప్ చేయండి. ఐ విల్ టేక్ రైట్ డెసిషన్, రైట్ యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు చూడండి, ఇలా మా దగ్గరికి వచ్చింది రీసెంట్గా నేను చెప్తున్నాను, చాలా మంది ఇప్పటికీ మిలియనర్స్ని తయారు చేశాను, డబ్బులు తీసుకొచ్చాను. 9th బ్యాచ్ నుంచి గిరిజా మేడం ఫ్రమ్ కర్ణాటక, బెంగళూరు నుంచి చూసుకుంటే చూడండి సార్, 4 lakhs. ఒక్కసారి చదవండి సార్. హ్యాపీ మార్నింగ్. Happy morning all billionaires. Happy to share that 4 lakhs of pending amount from June 2022 got credited today morning. Thank you God, thank you universe, thank you money, thank you Anwar sir for your guidance. It's a privilege to be your student. ఇక్కడ జాగ్రత్త, థ్యాంక్ యూ సార్. 2022 నుంచి రావాల్సిన అమౌంట్ అండి, 2 years నుంచి రావాల్సిన అమౌంట్. నేను చెప్పిన అంటే జూమ్ క్లాసెస్లో చెప్పిన టెక్నిక్స్ నా క్లాసెస్కి వచ్చి టెక్నిక్స్ ఫాలో అయ్యి, సో 2 సంవత్సరాలు బట్టి రావాల్సిన అమౌంట్ 4 లక్షలు చూడండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి. సో లాంగ్ పెండింగ్ నుంచి అమౌంట్ వచ్చేసిందండి. సో ఇంకా తీసుకుంటే మార్వాడి స్ట్రాటజీలోకి వెళ్దాం. ఫస్ట్ రాసుకుని అందరూ కూడా ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్, క్రియేటివ్ స్ట్రాటజీస్ వాడతారండి వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడంతా కూడా కాంపిటేటివ్ మార్కెట్ ఉంది. ఈ కాంపిటేటివ్ మార్కెట్లో మీరు గెలవాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నానండి, ఇన్నోవేటివ్గా ఆలోచిస్తేనే మనం ముందుకు వెళ్తాం, కొత్తగా ఆలోచిస్తేనే కొత్తగా రిజల్ట్స్ వస్తాయి మనకి. సో ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే క్లయింట్స్ ఎక్కడున్నారో, కస్టమర్స్ ఎక్కడున్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తారండి. చాలామంది షాప్ ఓపెన్ చేసి కూర్చుంటారు, వీళ్ళు అలా కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే మార్వాడీస్ ఏం చేస్తారు చూడండి, అక్కడ అతను వలేస్తున్నాడు అనమాట. సో అంటే దీన్ని ఏమంటారంటే బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంటారండి. జనరల్గా సేల్స్లో ఏ కాన్సెప్ట్ ఫాలో అయితే జీవితంలో ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్తారంటే బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంటారు. అంటే ఎక్కడైతే ఎక్కువ చేపలు ఉన్నాయో అక్కడే వలయ్యాల. సో వీళ్ళు ఏం చేస్తారంటే మార్వాడీస్ వాళ్ళు అక్కడే ఉండిపోరండి. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది అదే ఊర్లో ఉండిపోయి నేను ఈ ఊర్లోనే ఉంటా, ఈ ఊర్లోనే ఎదుగుతా, నేను ఈ ఊరు వదిలి దాటి రాను అని అంటారండి. సో రతన్ టాటా, బిల్ గేట్స్, అంబానీ, అదాని వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే గ్రోత్ ఎక్కడుందో అక్కడికి పరిగెట్టాలి కంపల్సరీ. ఎక్కడ బంగారం ఉంటే అక్కడే తవ్వాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో అందువల్ల ఏంటంటే మీరు కూడా ఈ బ్లూ ఓషన్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫాలో బ్లూ ఓషన్ స్ట్రాటజీ. సో అది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే అసలు మన టార్గెట్ క్లయింట్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడుంటారు అని అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. సో అది వీళ్ళ యొక్క నేచర్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే వీళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. హల్దీరామ్స్ మనం వినే ఉంటాం, హల్దీరామ్స్. సో అసలు చాలా ఫేమస్. మీరు చూడండి, ఈ 2023-24 హల్దీరామ్స్ యొక్క మొత్తం టర్న్ ఓవర్ 8,000 కోట్లు. ఇది ఈ హల్దీరామ్స్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ 8,000 కోట్లు ఏదైతే ఉందో, డామినోస్ అండ్ మెక్డొనాల్డ్స్ కన్నా వాళ్ళిద్దరు రెవెన్యూ కన్నా ఎక్కువ వచ్చిందండి. ఎందుకు అంటే హల్దీరామ్స్ ఎప్పటి నుంచి ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. మీరు తీసుకుంటే వీళ్ళు అసలు మన మార్కెట్లోకి ఏ ప్రోడక్ట్ వదిలితే వీళ్ళు కూడా మార్వాడీసే. హల్దీరామ్ మార్కెట్లోకి ఏ ప్రోడక్ట్ వదిలితే కస్టమర్ ఇష్టమర్గా మారుతారో అన్న విషయాన్ని తెలుసుకుని దాని మీద రీసెర్చ్. చాలామంది ఏం చేస్తారంటే ఏ బిజినెస్ పెడితే ఆ బిజినెస్ చేస్తుంటారండి. కాదు, ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుంది దానికి తగ్గట్టుగా మనం బిజినెస్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, చాలామంది బిజినెస్ స్ట్రాటజీస్ నేను స్టడీ చేసిన తర్వాత కస్టమర్కి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. స్టీవ్ జాబ్స్ ఎప్పుడు చెప్తారన్నమాట, కస్టమర్కి ఏం కావాలో తెలియదు, మీరే కస్టమర్కి అది తెలిసేలాగా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది మీ ప్రోడక్ట్ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఇవన్నీ వద్దులేండి, ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడైతే వీళ్ళు చెప్తారనమాట వాళ్ళకి. అందుకే ఇంకొంటే ఆ మార్కెట్ క్రియేట్ చేస్తారండి వీళ్ళు, అందుకే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇంకా తీసుకుంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, డైవర్సిఫికేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పెట్టుబడి మొత్తం ఒకే దగ్గర పెట్టారు. మీలో చాలా మంచి తప్పు ఏంటంటే మీ దగ్గర ఒక 5 లక్షలు ఉందా, 10 లక్షలు ఉందా, 50 లక్షలు ఉందా, మొత్తం డబ్బంతా తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేస్తున్నారు అనమాట. అందుకే వారన్ బఫెట్ కూడా చెప్తారు, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అన్ని గుడ్లు ఒకే బాస్కెట్లో పెట్టకూడదు, పగిలిపోతాయి. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా అనాలిసిస్ చేయాలి, లేకపోతే పెరాలసిస్ వస్తుంది. అందుకే మీరు తీసుకుంటే అండి చాలా పుస్తకాలు చెప్తాడు. కౌటిల్యుడు చెప్తాడు, చాణక్యుడు చెప్తాడు ఏమని, ఎప్పుడైనా ఒక నది యొక్క లోతు తెలుసుకోవాలంటే 2 కాళ్ళు పెట్టకూడదు, ఒక కాలు నదిలో ఉండాలి, ఇంకొక కాలు ఒడ్డు మీద ఉండాలి, కొట్టుకెళ్ళిపోతారు. అందువల్ల జాగ్రత్త పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు దాన్ని స్టడీ చేయాలి. చాలామంది అవేర్నెస్ లేకుండా పెట్టుబడి పెట్టేస్తున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి, ఈ మధ్య చాలామంది నా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏమవుతుందంటే ఈ మధ్య టెలిగ్రామ్ ఫ్రాడ్ జరుగుతుందండి. రీసెంట్గా ఒకరు 30 లక్షలు పోగొట్టుకున్నారు. 30 లక్షలు. దయచేసి మీరు ఇలాంటి పనులు చేయొద్దు. సో దయచేసి కొంచెం అవేర్నెస్గా ఉండండి. టెలిగ్రామ్లో ఈ మధ్య కొన్ని ఫేక్ అన్నీ జరుగుతున్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక లింక్ పంపిస్తారు,
మీరు ఈ లింక్ క్లిక్ చేయండి, ఒక 5,000 కడితే మీకు 10,000 వస్తాయంటారు. సో మీరేం చేస్తారు, సరే సరదాగా ట్రై చేద్దాం నిజంగా వస్తున్నాయి అనుకుని ఒక ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళ మనుషులే ఉంటున్నారు, వాళ్ళ తాలూకు మనుషులే ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇగో నేను కట్టాను నాకు వచ్చాయని అంటున్నారు. మీ అందరూ ఏమనుకుంటారు, ఓ నిజంగా వచ్చాయి అనుకుంటారు. వాళ్ళేంటి వాళ్ళ తాలూకు మనుషులే ఓ 10 మంది 20 మంది ఉంటారు, గ్రూప్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను పోలీస్ని, నేను లాయర్ని, నేను ఫస్ట్ నమ్మలేదు కట్టాను నాకు నిజంగా డబ్బు. మీరేమనుకుంటారు, ఓ వీళ్ళు నిజంగా కొత్త వాళ్ళు అనుకొని వీళ్ళు కూడా కట్టేస్తున్నారు. సో అలా కట్టితే వీళ్ళు ఇస్తున్నారు 10,000కి 20,000 ఇస్తున్నారు. అయితే ఇంకోళ్ళు ఏం చేస్తున్నారు, 30,000 కట్టండి ఇంకో మీకు 1,00,000 వస్తుంది. కానీ వీళ్ళు కట్టగానే లేదు మీరు రాంగ్గా మీరు పంపించారు, ఇంకొక 1,00,000 కడితే రిమైనింగ్ అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో అక్కడ 1,00,000 స్టక్ అయిపోయింది, డబ్బులు స్టక్ అయిపోయి అందువల్ల ఏం చేస్తున్నారు, ఎక్కడో దగ్గర అప్పు తెచ్చి కట్టేస్తున్నారు, వాళ్ళు అక్కడ స్టక్ అయిపోతున్నాయి. సో దయచేసి ఇలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయండి. సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా పెట్టేటప్పుడు అవేర్నెస్ అని చేయాలి, అనాలిసిస్ చేసుకోవాలి. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత డబ్బుని ఎక్కడ పెడితే మల్టిపుల్ టైమ్స్ వస్తాయి, ఎలా పెట్టాలి, పెట్టేటప్పుడే అసలు ఏ ఆలోచనతో పెట్టాలని నేను చెప్తాను అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే అండి, ఎప్పుడు కూడా వీళ్ళు సింగిల్ మార్కెట్ మీద డిపెండ్ అవ్వరు. ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ని మల్టిపుల్ ఏరియాస్లో స్ప్రెడ్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనం చూడండి ఫేస్బుక్, యూట్యూబ్ ఎలా అయితే మనం చేస్తున్నామో ఆ విధంగా ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాం. అండ్ ఇంకా తీసుకుంటే దాని తర్వాత ఇంకొక వన్ మోర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ గురించి చెప్తానండి, ఆదిత్య బిర్లా గ్రూప్. చూడండి ఇతను కూడా మార్వాడిసే. ఈరోజు మీరు తీసుకుంటే ఆదిత్య బిర్లా చూడండి, ఈవెన్ అల్ట్రాటెక్ సిమెంట్ ఉంది, ఐడియా ఉంది, బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, మోర్ అన్నీ వాళ్ళు మల్టిపుల్ బాస్కెట్స్లో ఉన్నారండి. బిర్లా వైట్ సిమెంట్ అంతే. ఆదిత్య బిర్లా మీకు తెలుసు, వెరీ అంటే ఒక జీనియస్ అని చెప్పొచ్చు, నాకు తెలిసి అతను ఒక చార్టెడ్ అకౌంట్ కూడా. సో ఇక్కడ తీసుకుంటే చూడండి మొత్తం లూయిస్ విల్ బ్రాండ్ టాప్ మోస్ట్ బ్రాండ్స్ అన్ని కూడా వాళ్ళు మొత్తం సొంతం చేసుకుంటున్నారండి. సో అందువల్ల మీరు ఏంటి అంటే మార్కెట్ని క్యాప్చర్ చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే అసలు బిజినెస్ పీపుల్ ఎవరు, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, అది తెలుసుకుంటే చాలు, లైఫ్లో ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, థర్డ్ పాయింట్, స్ట్రాటజిక్ రిస్క్ టేకింగ్ తీసుకుంటారు. గుడ్డిగా అంటే బ్లైండ్ రిస్క్ తీసుకోరండి వీళ్ళు, గుడ్డిగా డబ్బుని పెట్టుబడి పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పెడితే ROT అంటారు, రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. నేను ఎంత పెడితే నాకు ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది, ఎంత ఖర్చు అవుద్ది, ఇలా కంపల్సరీగా అనాలిసిస్ చేయాలి, లేకపోతే చెప్తున్నాను పెరాలసిస్ వస్తుంది. సో అందువల్ల దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళు స్ట్రాటజిక్ రిస్క్ టేకింగ్ ఉంటుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే జాగ్రత్త, మీరు కూడా ఈ బిజినెస్లో ఈ ఫార్ములాని మీ బిజినెస్లో ఫాలో అయితే పక్కా సక్సెస్ అవుతారు, మీరు మల్టిపుల్ టైమ్స్ గ్రో అవుతారండి, కస్టమర్స్ అందరూ కస్టమర్గా మారుతారు. ఎలా, వీళ్ళు ఏం చేస్తారు, హై క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తారు. జాగ్రత్తగా రాసుకోండి, హై క్వాలిటీ ప్రొడక్ట్, ఎఫిషియన్సీ ఉంటుంది అనమాట. అంటే సర్వీస్ ఉంటుంది, బాగా సర్వీస్ చాలా ఉంటుంది, అది కూడా స్పీడ్లో ఇస్తారు. మీరు ఏమైనా చూడండి, ఇలా లింక్ క్లిక్ చేస్తే 5 రోజులు వస్తుంది అంటే 3 రోజులు వచ్చేస్తుంది, స్పీడ్గా డెలివరీ అవుతుంది అనమాట. సో బట్ ఏ ప్రైస్కి ఇస్తారంటే లో కాస్ట్కి ఇస్తారు, అంటే మార్కెట్ ప్రైస్కి ఇస్తారు, అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తారు. సో మీరు కూడా మీ ప్రోడక్ట్ని అఫోర్డబుల్ ప్రైస్కి ఇవ్వండి, హై క్వాలిటీ ఇవ్వండి, ఎఫిషియన్సీ ఇవ్వండి, స్పీడ్గా ఇవ్వండి. అది చాలామంది కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆర్డర్ పెట్టి 2 నెలలు అయింది ఎప్పుడు వస్తావు, ఇంకా 2 రోజులు అయింది ఎప్పుడు ఇస్తానని. కొంతమంది కస్టమర్ని ఇంప్రెస్ చేయడం కోసం, అంటే ఆర్డర్ తేవడం కోసం ఏదో వదిలేస్తారు మాట. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్, స్ట్రాటజిక్గా మాట్లాడాలి. అండ్ ఇంకా తీసుకుంటే వన్ మోర్ పర్సనాలిటీ గురించి చూపిస్తానండి, హరి మోహన్ గారు అని చెప్పేసి ఇతను ఉన్నారు చూడండి, MD ఆఫ్ శ్రీ సిమెంట్. ఇతను కూడా ఇదే. సో 10 సంవత్సరాల్లో 6 కోట్ల నుంచి 1000 కోట్ల ఆదాయానికి వెళ్ళిపోయారండి, నెట్వర్క్కి వెళ్ళిపోయారు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఇవే స్ట్రాటజీస్ మీరు కూడా మీ బిజినెస్లో ఫాలో అవుతే మార్వాడీస్ లాగా మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. అండ్ కమిట్మెంట్ అండి, మార్వాడీస్ ఏం చేస్తారంటే తెల్లవారు 9 గంటల షాప్ అంటే తెల్లవారు అంతకన్నా ముందు వెళ్ళిపోతారు. మన దాంట్లో చాలామంది ఎలా ఉంటుందంటే కరెక్ట్ లేట్గా బయలుదేరుతుంటారు, ఎర్లీగా వచ్చేస్తారు. చాలామంది జాబులు చూడండి లేట్గా వెళ్తారు, 5 గంటలకు వెళ్ళాలంటే 5:15 నుంచి వాచ్ చూస్తుంటారు, 5:15 నుంచి వాచ్ వెళ్ళిపోదాం ఇంకా 4:30 నుంచి ఏం వర్క్ చేయరనమాట. సో అందువల్ల ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళలాగా కమిట్మెంట్గా మీరు వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ఇష్టమర్గా మారిపోతారు. ఎస్, ఇప్పటిదాకా మనం మార్వాడి స్ట్రాటజీస్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మార్వాడి బిజినెస్ పీపుల్ స్ట్రాటజీస్ ఏంటి, అసలు వాళ్ళ ఫిలాసఫీ, ఇంతవరకు స్ట్రాటజీ తెలుసుకుని ఇప్పుడు వాళ్ళ ఫిలాసఫీ కూడా తెలుసుకుందాం. సో అయితే ఇప్పుడు నేను ఇది ఇస్తుంది ట్రైలర్ మాత్రమే, దీని యొక్క రియల్ మూవీ అనేది, రియల్ టెక్నిక్స్ అనేది నేను January 2 నుంచి జరగబోయే కుబేర్ బ్యాచ్లో నేను జూమ్లో చెప్తాను. అసలు ఫస్ట్ పాయింట్ చూద్దామండి, 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మీద వీళ్ళు ఫిలాసఫీ రన్ చేస్తారు, బిజినెస్ మొత్తం రన్ చేస్తారు. ఏంటది ఫస్ట్ పాయింట్, దే క్యాలిక్యులేట్ ఎవ్రీ సింగిల్ రూపీ. ప్రతి రూపాయిని కూడా క్యాలిక్యులేట్ చేసే బిజినెస్ చేస్తారు. దానికి అర్థం క్రియేట్, అంటే ఒక రూపాయి పెట్టుబడి పెడుతున్నారంటే దానికి రిటర్న్స్ వచ్చేలాగా పెడతారు, దానికి మీనింగ్ ఉంటుంది కంపల్సరీగా, దానికి ఒక అర్థం ఉంటేనే పెడతారు, దానికి ఒక మీనింగ్ఫుల్ వాల్యూ ఉంటేనే పెడతారు అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మనకి ఏం చెప్తుంది, అక్కడ వాళ్ళు ప్రతి రూపాయికి విలువిస్తారు, మనం ప్రతి ఆలోచనకి విలువ ఇవ్వాలి. అందుకే నేను చెప్తానండి, ఆలోచన స్థితి బట్టి ఆర్థిక స్థితి బట్టి మానసిక స్థితి ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా అప్పులు చేయరండి. సో అందుకే నేను అంటాను అనమాట, మీరు
మళ్ళీ చెప్తున్నానండి, కరువులో ఉన్నారు కదా అని అరువు చేస్తే జీవితం బరువు అవుతుంది, తర్వాత జీవితం చేపల చెరువు అవుతుంది. ఏయ్. అంటే నిజంగా అండి, చూడండి మళ్ళీ చెప్తున్నాను, కరువులో ఉన్నారు కదా అని అరువు చేస్తే జీవితం బరువు అవుతుంది, ఆ తర్వాత లైఫ్ చేపల చెరువు అవుతుంది. ఇక్కడ రెండో పాయింట్ చూడండి, చాలా జాగ్రత్త. రెండో పాయింట్ చెప్తాను, డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు, 1 లక్ష రూపాయలు ఎంత పెట్టారనుకోండి, ఆ 1 లక్ష రూపాయల నుంచి ఏదైతే ఇంట్రెస్ట్ కానీ లాభం వచ్చిన అమౌంట్తోనే బిజినెస్ చేస్తారు. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంచుతారండి. అంటే ఇక్కడ చూస్తే వాళ్ళు తెలివిని తెలివిగా వాడుకుంటారు. తెలివిగా వాడుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రపంచంలో తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళని 2 రకాలు అనుకుంటారు. కాదు, గుర్తుపెట్టుకోండి, తెలివి వాడుకునే వాళ్ళు, తెలివి వాడుకోలేని వాళ్ళు. తెలివి తక్కువ వాళ్ళని ఎవరు లేరండి. అదే సైకాలజిస్ట్కి చెప్తున్నాను. సో భగవంతుడు పుట్టినప్పుడు మనందరికీ కూడా తెలివి ఇస్తాడు. కానీ మీరు ఎలా ఫీల్ అవుతారంటే నేను తెలివి తక్కువ అండి, నేను తెలివి తక్కువ అని అనుకోకూడదు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ ఇంటెలిజెంట్ పర్సన్, ఐఎమ్ వైజ్ పర్సన్ మీరు అనుకోండి 10 సార్లు. అంటే తెలివిని తెలివిగా వాడుకుంటారు. పెట్టుబడి ఏం పెడతారు? డబ్బు కన్నా ఫస్ట్ తెలివిని పెట్టుబడి పెడతారు. ఆ వచ్చిన ఏదైతే అమౌంట్ పెడతారో దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ లాభంతో బిజినెస్ చేస్తారు వాళ్ళు, అంత తెలివైన వాళ్ళు. సో నెక్స్ట్ ఇంకోటి అంటే ద వాల్యూ టైంకి చాలా వాల్యూ ఇస్తారండి. అందుకే మార్వాడీస్ వాళ్ళ దగ్గర మనకు పని చేస్తే వాళ్ళు కూడా చాలా బిజినెస్ పీపుల్ అయిపోతారు. ఎందుకంటే మార్వాడీస్ దగ్గర చాలా మంది పని చేసి వాళ్ళే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయిపోయారు. ఎందుకంటే మార్వాడీస్ దగ్గర పని చేస్తే వాళ్ళు టైం కరెక్ట్గా అంటే డిసిప్లిన్గా ఫాలో అవుతారు కాబట్టి, టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరు వాళ్ళు కింద పని చేసిన వాళ్ళు కూడా. సో కింద కూడా మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ వాల్యూ మై టైం. సో ఆ విధంగా ఏం చేస్తారంటే సమయాన్ని డబ్బులాగా భావిస్తారు. చూడండి, తెలివిని డబ్బులా పెట్టుబడి పెడతారు, సమయాన్ని ఏం చేస్తారంటే డబ్బులాగా భావిస్తుంటారండి. మళ్ళీ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ వాల్యూ మై టైం లైక్ ఏ మనీ అని టైప్ చేస్తారండి. సమయానికి గౌరవం ఇవ్వాలి, అది అందుకే ద రెస్పెక్ట్ టైం అండి. అందుకే క్లయింట్లు రాగా కస్టమర్ రాగా అయ్యే ఏ కస్టమర్ వచ్చారు వెళ్ళరా అని, కస్టమర్ సార్ టీ తాగండి కూర్చోండి సాబ్ అని ఎంత రెస్పెక్ట్ ఇస్తారండి. అందుకే వాళ్ళకి కస్టమర్గా మారిపోతారండి. అందుకే కొంతమంది మీరు చూస్తే జ్యువెలరీ షాప్లో మార్వాడీస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు అక్కడ తప్ప ఎక్కడికి వెళ్ళరండి. క్లాస్కి వచ్చిందో చెప్తా, మా తాతగారు ఇక్కడే బంగారం కొన్నారు, మా నాన్నగారు ఇక్కడే బంగారం కొన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే బంగారం కొన్నారు. ఎందుకంటే వాళ్ళ కస్టమర్తో బాండింగ్ అలా ఉంటుందండి. సో ఈ విధంగా చేస్తే మనం లైఫ్లో వీళ్ళ స్ట్రాటజీస్ కానీ ఫాలో అయితే సక్సెస్ అవుతారండి మీరు ఖచ్చితంగా. సో అయితే ఇది గుర్తుపెట్టుకుని, ఇది పార్ట్ 1 మాత్రమే. దీనికి పార్ట్ 2 ఇస్తాను. పార్ట్ 2లో ఏంటంటే వీళ్ళు ఇంకా అసలు ఎలా ముందుకెళ్తారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ సొసైటీకి ఎందుకు అంత సొసైటీతో కనెక్ట్ అయి ఉన్నారో అది ఒక్కటి తెలుసుకుంటే లైఫ్లో పార్ట్ 2 80% మిస్ అవుద్దండి. సో అండ్ దీని మొత్తం సినిమా మీరు జూన్ 2 నుంచి జరగబోయే కుబేర్ బ్యాచ్లో నేను క్లియర్గా మళ్ళీ చెప్తాను. 2025 2+0+2+5 టోటల్ 9 యూనివర్సల్ ఇయర్. అంటే 2025లో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కానీ నేర్చుకుంటే మళ్ళీ చెప్తున్నానండి కుబేరుడు అవ్వడం పక్కా, దానికి నేను గ్యారంటీ. మళ్ళీ చెప్తున్నాను, క్లాసెస్కి వచ్చిన సార్ రండి, 100 కాదు 1000 ఈసారి రాబోతున్నారు. వెరీ వెరీ పవర్ఫుల్ బ్యాచ్. మొత్తం ఎనర్జీ అంతా పెట్టి నేను ప్రాణం పెట్టి చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, 2025 రాసి పెట్టుకోండి. అన్వర్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. సో January 2nd 2025 నుంచి స్టార్ట్ అవబోయేటువంటి కుబేరా 2025 బ్యాచ్లో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. బీ ద ఫస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. బట్ అన్ని బ్యాచెస్ ఒక రకంగా అయితే 2025లో మీరు కుబేరులు అవ్వాలి అని అంటే ఈ బ్యాచ్ మాత్రం డెఫినెట్గా అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి స్క్రీన్ మీద గమనిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డోంట్ మిస్ పార్ట్ 2.